నమస్తే అండి. నా పేరు గంధవళ్ళ ఉమాశంకర్. నేను సూక్ష్మ కళాకారుణ్ణి. నెల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సూక్ష్మ కళలో మంచి ప్రావీణ్యం సాధించున్నాను. ఈ యొక్క 22వ తేదీ జనవరి 22వ తేదీ జరిగేటువంటి అయోధ్య రామ ప్రతిష్టకు నా వంతుగా నేను ఒకే ఆకు మీద చిత్రాలు చెక్కి ఉన్నాను. గత 500 సంవత్సరాల నుంచి కూడా అలుపెరగినటువంటి పోరాటం చేస్తున్నటువంటి భారతీయుల యొక్క కళ నేటికి నెరవేరుతూ ఉన్నది. దీనికోసమని చెప్పని ఎంతో మంది కళాకారులు అహోరాత్రులు కష్టపడి రామమందిర నిర్మాణాన్ని తయారు చేస్తున్నారు. రేపు కన్నుల పండుగ రామనామ జపంతో యావత్ భారతదేశం అంతా కూడా పులకరించిపోయే విధంగా మనకు రేపు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఒకే ఆకుపైన ఇక్కడ రాముల వారు, అలాగే సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతు యొక్క చిత్రాన్ని మకర తోరణతోటి ఆకు పైభాగంలో నేను ఇక్కడ చెక్కడం జరిగింది. అలాగే ఇక్కడ రామమందిర నమూనాన్ని కింది భాగంలో మొత్తం ఇక్కడ చెక్కడం జరిగింది. అలాగే శ్రీరామ్ అనేటువంటి జై శ్రీరామ్ అనేటువంటి నమూనా, అలాగే అక్షరాలతో కూడినటువంటి చిత్రాన్ని దాని పక్కన, అలాగే ధనుష్టంకారం చేసేటువంటి ఈ యొక్క రాముని యొక్క చిత్రాన్ని ఒకే ఆకు మీద నేను చెక్కి ఈ యొక్క భారతీయ యొక్క సనాతన ధర్మాన్ని, భారతీయ యొక్క సంస్కృతిని, శ్రీరాముని యొక్క వైభోగాన్ని అందరూ కూడా పదిలంగా మనసులో భద్రపరుచుకొని ఈ యొక్క రాముని యొక్క ఉత్సవాన్ని ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందదాయకంగా జరుపుకుంటారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున ఈ యొక్క శ్రీరామ నామ జపంతో మార్మోగాలని చెప్పని మన యొక్క భారతదేశం యొక్క ఖ్యాతి ఖండాంతరాలు దాటి ప్రతి ఒక్కరు కూడా స్మరించే విధంగా ఉంటారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.